జగదాత్రి, కేదార్ అందరూ కూడా ఇంట్లో ఉంటారు. ఇక అప్పుడే మేఘన మళ్ళీ ఆ పెళ్ళికొడుకు వాళ్ళ ఫ్యామిలీని తీసుకొని వచ్చేస్తుంది. ఇంకా జగదాత్రికి ఇంతకంటే మంచి సంబంధం దొరుకుతుందా ఏంటి, పెళ్ళికి ఒప్పుకో జగదాత్రి అని అంటూ వైజయంతి వాళ్ళు అంటారు. అలా అనేసరికి ఇక అప్పుడే అవును పెళ్ళికి ఒప్పుకోమని అని చెప్పి ఆ పెళ్ళికొడుకు అంటూ ఉంటాడు. మేఘన అందరూ అలా చూస్తూ వెంటనే జగదాత్రి ఇలా అంటుంది, అవును నేను కూడా ఒప్పుకుంటున్నాను, ముహూర్తాలు పెట్టించేసేయండి అని అంటూ జగదాత్రి అంటుంది. ఆ మాట వినేసరికి ఆ పెళ్లి కొడుకు ఒక్కసారిగా చాలా సంతోషపడుతూ ఉంటాడు. మేఘన కూడా చాలా ఆనందపడుతూ ఉంటుంది. ఇక అప్పుడే పక్కనే గన్మెన్ వాళ్ళు ఉంటారు కదా, అతని దగ్గరికి వెళ్ళి జగదాత్రి ఇలా అంటుంది, ఇది ఒరిజినల్ గన్నేనా అని అడిగితే అవును మేడం ఇది ఒరిజినల్ గన్నే అని అంటూ చెప్పగానే అవునా ఇది ఒరిజినల్ గన్నా, అయితే మ్యాగజైన్ ఎక్కడో చూపించు అని అంటూ జగదాత్రి అంటుంది. ఆ గన్మెన్ ఇలా అంటాడు అటు ఇటు చూస్తూ, ఏ ఏ మ్యాగజైన్ మేడం, ఈ వారందా పోయిన వారందా అని అడుగుతాడు. ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. ఇది వీడు అసలు మ్యాగజైన్ అంటే ఏంటో తెలియదు, ఇది ఒరిజినల్ గన్ అని ఎలా చెప్తావు అని అంటూ అసలు మీరు ఏంటి అని జగదాత్రి అంటుంది. అతని చేతిలో నుంచి గన్ తీసుకొని ఆ మ్యాగజైన్ని ఇలా ఓపెన్ చేస్తుంది. బుల్లెట్స్ ఉండేది అది ఓపెన్ చేసి మళ్ళీ క్లోజ్ చేసి పెడుతూ ఉంటుంది. జగదాత్రి గన్ని అలా హ్యాండిల్ చేస్తూ ఉంటే వైజయంతి, నిషిక వాళ్ళు ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉంటారు. దీన్ని మ్యాగజైన్ అంటారు, న్యూస్ పేపర్ గురించి కాదు నేను చెప్పింది, గన్లో ఉండే మ్యాగజైన్ గురించి అని అంటూ జగదాత్రి అంటుంది. జగదాత్రి అలా చెప్తూ ఉంటే అందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే చెప్పండి నిజం చెప్పండి లేకపోతే షూట్ చేస్తాను అని జగదాత్రి బెదిరించేసరికి ఇక అప్పుడే మేడం మేము జూనియర్ ఆర్టిస్టులం మేడం అని అంటూ చెప్పేసరికి అందరూ కూడా షాక్ అవుతారు. మేఘనతో పాటు వైజయంతి, నిషిక అందరూ కూడా షాక్ అవుతారు. వీడు ఆస్తులు లేవు ఏమీ లేదు వీడికి, వీడు పెద్ద బ్రోకర్, వీడికి 6 పెళ్ళాలు, ఇదిగో ఇది 3వ పెళ్ళాం, అది 6వ పెళ్ళాంకి అత్త అని అంటూ జగదాత్రి అందరినీ పిలిచి చూపిస్తూ ఉంటుంది. ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. ఇక మరి కాచిబూచి ఇద్దరు కట్టిన డబ్బుల్ని జగదాత్రి ఎలా వాడి నుంచి లాగుతూ ఏం జరుగుతుంది, అందరి ముందు జగదాత్రి ఆ గన్ని హ్యాండిల్ చేసిన దాని గురించి వైజయంతి, నిషిక వాళ్ళు ఇంకేం గొడవ చేస్తారు, అతనికి ఇచ్చిన డబ్బుల్ని రాబడుతుందా, అసలు ఏమవుతుందనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.